ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఈ పూల్ మకానా ఆరోగ్యానికి చాలా మంచిది. వర్షి చెప్తుంది దాని ఉపయోగాల గురించి. అట్లనే ఇది కూడా ఓట్స్ కూడా మంచిది, కానీ ఈ డబ్బాలో మంచిది కాదు కావచ్చు. అయితే ఇన్స్టెంట్ గా ఎటన్నా టూరుకు పోయినా లేకపోతే పిల్లల ఆకలితో అలమటిస్తున్నప్పుడైనా అంటే అర్జెంట్ సమయాలలో మాత్రమే ఇది తినొచ్చు. మళ్ళీ ఈ మధ్య కాలంలో మేము ఎప్పటికీ ఓట్స్ తింటాము. అంటే పొద్దున ఓట్స్ అట్లాంటి తింటాము. ఎక్కువగా ఆకలి కాకుండా ఉండడానికి పనిచేస్తుంది. మళ్ళీ మంచి ప్రోటీన్. ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట. ఓట్స్ ఉపయోగాలు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాము. మళ్ళీ రెండు చాలా అంటే చాలా అంటారు. ఇవి 4 నిమిషాలలోనే రెడీ అయిపోతాయి. మామూలుగా స్వీట్ ఓట్స్ ఉంటాయి, మసాలా ఓట్స్ ఉంటాయి. మాకు ఈ మధ్య కాలంలో తింటూ ఉండగా ఈ మసాలా ఓట్స్ బాగా ఇష్టమైపోయినాయి. పెద్ద ప్యాకెట్లు తెచ్చిపెట్టుకున్నాం. అవే బ్రేక్ అంటే ఇదే లేదు, మసాలా పెద్ద ప్యాకెట్లు మసాలా ఓట్స్ తెచ్చిపెట్టుకున్నాం. పొద్దున ఉప్మా లాగా తింటున్నాం అనమాట. ఏదో ఒకటి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంగా ఏదో ఒకటి మంచి తినాలని చెప్పి తింటున్నాము. స్వీట్ ఓట్స్ కూడా మంచివే. ఓవర్ నైట్ నానబెట్టుకొని పొద్దుట మంచిగా పాలల్లో దానిమ్మ, ఆపిల్ మనకి ఇష్టమైన పండ్లు వేసుకొని తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ కప్పు ఎట్లుంటది మరి టేస్ట్ అనేది 4 నిమిషాలు తయారైతే టేస్ట్ ఎట్లుంటది అనేది ఒకటే రకం ఎక్కువగా తినకుండా అదో రకం తింటే ఆరోగ్యానికి ఇది కొంచెం మంచి చేస్తుంది, ఇది కొంచెం మంచి చేస్తుంది అనే ఉద్దేశంగా మేము ఇట్లా పెట్టుకోవడం జరుగుతుంది అన్నట్టు ఈ మధ్యలో. అవును, ఈ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాము. ఇది ఒక టాస్క్. ఇంకా నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కావచ్చు. ఎందుకంటే ప్రసాదంగా మనం గుడిల దగ్గర పులిహోర ఇష్టపడుతూ ఉంటాము. మా అమ్మ అయితే ఎప్పటికనేది ఇంట్లో నేను అన్నం మిగిలిపోయిందని పులిహోర చేస్తానేమో తినవు, కానీ గుళ్ళ దగ్గర పులిహోర ఇప్పివని ఎప్పటికి ఏడుస్తావు అని అనేది అనమాట. ఒక ఇప్పుడైతే మకానా ఉపయోగాల గురించి చెప్పవచ్చు తొందరగా. అవును, మర్చిపోయినా. బరువు నిర్వహణలో సహాయపడుతుంది, రక్తపోటు నియంత్రిస్తుందట, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది అంటే తొందరగా ముసలోళ్ళం కామట, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందట, కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు సహకరిస్తుందట, కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట, నిద్రలేమిని కూడా నయం చేస్తుందట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మకానాలో. ఈ మకానా ఏం లేదు, మన ప్యాలాలు ఉంటాయి కదా, మరమరాలు ఉంటాయి కదా, అట్లాంటి టైపే. కాకపోతే కొంచెం నెయ్యి వేసి ఉప్పు కారం వేస్తే టేస్ట్ ఉంటుంది. మిగతా ప్యాలల్ లాగానే అనిపిస్తుంది తింటేనైతే. మళ్ళీ వేయించుకొని తినాలన్నమాట. ఒక 2-3 సుక్కలు నెయ్యి వేసిన బాబు. టేస్ట్ నెయ్యి వేస్తేనే బాగుంటది కదా అని. ఈ మధ్య కాలంలో ఆలివ్ ఆయిల్, ఈ పులిహోర ఆలివ్ ఆయిల్ వేసి చేసిన. టేస్ట్ ఎట్లుంటదో ఆరోగ్యం కోసం అని చెప్పేసి మేము ఆలివ్ ఆయిల్. గేమ్ ఉండబోతా ఉన్నది బాబు. మరి ఎట్లా గేమ్ ఉంటదా లేకపోతే టాస్కా ఎట్లా? 5 టాస్కులు ఉండబోతున్నాయి ఈ రోజు మొత్తం. 5 టాస్క్లా? 5 టాస్క్లు ఎట్లా? ఓహో, 1 2 3 కీరదోస కూడా ఒక టాస్క్ పెడదాం. ఓకే, 5లో 3 గెలిచిన వాళ్ళు మాత్రమే గెలిచినట్టు. ఒక గేమ్ కూడా ఉండబోతుంది లాస్ట్ కు. అయ్యో, ఇదేంది దీనిలో కవర్ వచ్చింది, ఇది ఒక డబ్బా వచ్చింది. ఈ డబ్బా నిండా ఉంటుందని నేను అనుకున్నా. డబ్బా పక్కకు పెట్టుడే. దీనిలో స్పూన్ వచ్చింది. మరి నువ్వు స్పూన్ తెచ్చినావు కానీ. అయ్యో అవును, నేను స్పూన్ తెచ్చిన. ఇదే స్పూన్ తో తినడా మరి ఇప్పుడు? ఇది ఒక్కొక్క డబ్బా ఎంత రేట్ పడ్డది? 60 రూపాయలట ఒక్క డబ్బా. వామ్మ, బుత్తంతే వచ్చింది ఇలా. దీనిలో పోతే ఓట్స్ అనేది కొంచెం పెద్ద బాగానే అవుతుంది కదా. అవుతుందా? ఫస్ట్ నిల్వేయాలి కావచ్చు. ఫస్ట్ నిల్వేనా కాటు వరకు నిల్వేయాలి కావచ్చు. Remove lid, take out of the contents from the cup and filling boiling hot water up to water level. ఓట్స్ వచ్చి ఆ కాటు వరకు నిల్వేయనట. ఇదే కాటు ఈ బయట కాటు వరకు నిల్వేయాలి. ఓట్స్ వచ్చిన తర్వాత ఇదే ఫుల్ అవుతాయి మరి. ఓట్స్ పోస్తాను ఫస్ట్. అయితే కొంచెమే ఉంది ఇది. నేనేమో బాగా దీని నిండా ఎట్లా తింటామేమో అనుకున్నా. అవును, 60 రూపాయలకి మస్తు తక్కువ. పౌడర్ అయితే కొంచెమే ఉన్నది పౌడరు. మరి దీనిలో పోతే ఎంత అవుతుందో చూడాలి. నిలువై సగం కప్పుడు వచ్చింది ప్యాకెట్ లో. ఈ ప్లాస్టిక్ లో తినడం కూడా డేంజరే కావచ్చు, కానీ ఇది మరి అర్జెంట్ సమయాలలో ఉపయోగపడుతుంది. ఆకలి చల్లార్చుకోవడానికి. బయట ఏం దొరకనప్పుడు మనం తిందాం అనుకునే సమయానికి బాగానే నీళ్ళు బాగానే. మరి కాటు వరకు పోయమన్నారు కదా, ఏ కాటు? కాటు ఇక్కడ కాటు దాటినావు. ఇగో గిడి కాటు వరకే పోయాలి. అయ్యో, కొంచెం ఎక్కువ ఏం కాదు, నీళ్ళు తింటావు. నీకు కాటు వరకే పోసిన. కొంచెం భయపడినావు, ఇంకా నీకు ఎక్కువ వచ్చినావుగా. అసలు చాలు నీళ్ళు అయినా అని ఏం కాదు, కానీ ఇదేదో ప్రాసెస్. మరి టేస్ట్ అయితే ఎట్లుంటుందో. ఎవ్వరు ప్లాస్టిక్లలో ఇట్లా వేడి పోసి అస్సలు తినొద్దు. మేము ఏదో ఇది ఒక్కసారికి ఏదో అంటే సమయం తప్పినప్పుడు ఇట్లా వేడి నీళ్ళు పోసి 4 నిమిషాలు ఉంచన్నట.
ఇక ఇది మంచిగా అవుతుంది. ఇంతలో మనం ఇంకో టాస్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టాస్క్ తిందాం పులిహోర. 1 2 3 స్టార్ట్. I'm taking it over. Modest tranquility. Said I. విన్నర్ ఏంటిది? ఇటు పోయినా లోపల ఉన్నాయా? నీకే చూపెడతా. చూపెట్టు. అయిపోయింది. అయిపోయింది. సరే, ఒకటి వర్షం గెలవడం జరిగింది. ఇలా నీళ్ళు ఎక్కువైనాయి. 4 నిమిషాలు అయిందా కాలేదా? ఉంటది బాగా మొత్తం మిరపకాయలు. అబ్బాయి ఇలా బఠానీలు ఘోరంగా వచ్చినాయి. బాగా మిరపకాయలు అవన్నీ తినాలని చెప్పిండు. పల్లీలు అన్నీ ఏరి పక్కకు పెట్టి మళ్ళీ తిన్నా. నీళ్ళు ఎట్లా వేడి బాగున్నాయా? మళ్ళీ తిందామా? మరి మకాన తిన్నాక తిన్నాం. వేడి ఉందా? కొంచెం వేడిగానే ఉన్నది. మళ్ళీ వస్తు అనుకుంటా తినాలి కదా. ఇంత చల్లగా అవుతుంది కావచ్చు. ఏం దీంట్లో మిల్ మేకర్లు కూడా వచ్చినాయా? కావచ్చు. ఓకే, ఫస్ట్ మకాన తిందాం. మకాన గురించి వర్షం చెప్పింది కదా, చాలా ఆరోగ్యానికి చాలా హానికరం అంటే. నా చాలా బాగా కట్టుకుంది. చాలా మంచిది. చాలా మంచిది. 1 2 3 స్టార్ట్. చాలా వేయకపోతున్నా మంచిది. ఈ మకానా డిమార్ట్లో చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది. ఈ మధ్యలో 1115 రూపాయలకి కిలో. అంటే ప్యాకెట్లలో కాకుండా విడిగా అమ్ముతున్నారు. అట్లయితే తక్కువ రేటుకు దొరుకుతాయి డిమార్ట్. మొక్కలు పెంచేటప్పుడు కొంచెం ఎక్కువ మాడినా కానీ ఇట్లా చిన్నగా అయిపోతున్నాయి కదా. ఈ మొక్కల గురించి ఇదివరకు మాకేం తెలియదు. ఇప్పుడు ఈ మధ్యనే తెలిసింది. ఇది తింటే మంచిది. అన్నీ ఏదోటి పుడుతున్నాయి కొత్త. పొద్దురు గింజలు తింటే మంచిదని అవన్నీ ఇప్పుడు కొత్త తెలినాయి.
నేను ఇక్కడ కొరుక్కున్నది ఎక్కువ నమ్మలత్తలేదు అట్లా ఎవరో తినొస్తుంది. అవునా, అలా జరిగిందంటావు. ఇంకోసారి కొరుకోకు, ఓకేనా? మకానా ఆరోగ్యానికి మంచిదని మంచిగా తిన్నాం. ఆవకాడో కూడా చాలా మంచిది. నేను రోజు పొద్దున ఆవకాడో ఒకటి తింటానా, కానీ రేటే ఎక్కువ ఉంది. 79 రూపాయలు అంటే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళా అవి ఫ్రిడ్జ్లో పెట్టద్దట, ఫ్రిడ్జ్లో పెట్టద్దని. అవి బయట ఉంటాయి కదా, మనం కూడా బయటనే పెట్టి తిందామన్న వల్ల అవి కొంచెం 2-3 ఒకటేసారి తెచ్చుకుంటారు. మేము ఉండేది పల్లెటూరులో అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టొద్దని చెప్తున్నాను నేనే. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అది అక్కడ పెరిగినప్పుడు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టారు కదా. అంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఏదైనా అంటే కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టనిస్తారండి నేనైతే. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే అది టెంపరేచర్ని సెట్ చేస్తుంది, అది ఖరాబ్ కాకుండా చూస్తుంది. ఈ మకాన్ అయితే మస్తు లైట్ ఫుడ్. పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇచ్చే ఈవినింగ్ స్టార్ట్లో మంచి ఆరోగ్యమైన ఇది ఇవ్వచ్చు, మంచిది. మళ్ళీ ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది, కడుపు ఫుల్గా ఉంటుంది మంచిగా. ఇది తిన్న తర్వాత ఇక కడుపు ఫుల్ అనిపిస్తుంది అసలు ఏ తినబుద్ది కాక. అవును, ఇక మనం టేస్ట్ చేసినాం. ఈ బఠానీ తిన్నగానే అసలు ఏం టేస్ట్ అనిపిస్తలేదు. ఇది 4 నిమిషాలు 6 నిమిషాలు అయిపోయింది. మరి మెత్తగా ఎందుకు కాలేదు తెలియదు. సరిగా తినుడే ఇదే కానీ తొందరగా నేను అది మకాన అయిపోయి నేను కావాలంటే సాయం చేస్తా. మకాన్ అంటే నాకు బాగా ఇష్టం. నీకు ఏది ఇష్టంగా చెప్పు బాబా. ఒక కేక్ తప్ప ఆరోగ్యమైనటువంటి ఏవైనా నాకు ఇష్టమే. ఈ మధ్య అంటాను, లేకపోతే ఆకుకూర అసలు తినకపోయేటాడు. నువ్వు తింటావా? నేను తినన్నా. బఠానీ ఉన్నాయి మంచిగా, నీకే ఇష్టం. ఎవరికి వచ్చింది దీనిలో కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయి, దాని నీళ్ళు తక్కువ ఉన్నాయి. చూడండి నువ్వేమన్నావు, మీకు ఎక్కువ పడ్డా నాకు ఎక్కువ వేయాము. కొన్ని ఎక్కువ వస్తాం అనుకుంటే బాగా ఎక్కువ వేసినావు, కానీ ఓకేలే ఏం కదా. అయినా సరే ఓట్స్ కదా, ఎట్టున్నా మంచి ఓట్స్ అంటే మంచి అట కదా. సరే ఓకేనా? 1 2 2 తిండి పోటీలు జరిగినాయి ఇవ్వదాకా. 2 తిండి పోటీలలో ఒకటి వర్షి గెలవడం జరిగింది, ఒకటి నేను గెలవడం జరిగింది. ఇది మూడోది, అంటే మూడోది ఓట్స్ తిండి పోటీ, 4వది ఈ కీరా దోశ తినాలి, 5వది గేమ్. అంటే దీనిలో ఫలితం తెలియకుంటే 5వది గేమ్ పెడదాం, లేకుంటే ఫలితం తెలితే గేమ్ నెక్స్ట్ టైం పెడదాం కావాలంటే. అంటే అయినా సరే పెడదాం బట్ ఏమున్నది గేమ్ 1 2 3 అయ్యే చెంచుతో వద్దు తాగుదాం. ఇదే తినాలి లేదు, ఇదే తినన్నా చెంచుతో తినచ్చు, ఇట్లా తినచ్చు. స్టార్ట్. కాలుతుంది. బాగా వెన్నీళ్ళు పోసినాం, ఇంతకన్నా కాదు. అయిపోయింది. నాకు బఠానీలు మినిమేకల్లో ఎక్కువ వచ్చినాయి, కానీ తింటా అంటే బాగుంది. తిన్నప్పుడు మంచి అనిపించాలి, కానీ టేస్ట్ సూపర్ ఉంది. అయితే మేము తెచ్చుకునే మసాలా ఓట్స్లలో ఈ మిల్ మేకర్లు రావు, ఇదేదో కుప్ప ఓట్స్ అట. బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే అన్ని కలిసి కుప్పలా పోతారు కావచ్చు. అసలు తక్కువ నీళ్ళు పోసుకుంటే ఇది కూడా మంచి చిక్కగా మంచి తినేలాగానే ఉంది, కానీ మనమే తెలియక కొంచెం ఎక్కువ వాటర్ పోసినాం. ఇక్కడ వరకే కప్పు కాటు గీడినదని నేను గీడి వరకు అనుకొని టకటక పోసినాక బాగా అర్థమైంది. ఇది కప్పు ఈ లెవెల్ బాగా చూపించుడు. టేస్ట్ బాగుంది. కాకపోతే నేను ఇది నిండు వస్తుంది కావచ్చు, ఎట్లా తినడం ఏమో, ఇవన్నీ తింటామా తినమా అని నేను అనుకున్నా, కానీ రేపటి రాలేదు. బావ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి కొన్నాడు. ఈ 60 రూపాయలు ఈ కప్పు కావచ్చు. అబ్బా అది గంతగనం రేట్ పెట్టాల్సి వస్తుంది మసాలా ఓట్స్ ప్యాకెట్ కి. 60 రూపాయలు గింతగనం వస్తుంది అని అనుకున్నాడు. 60 రూపాయలు పెట్టొచ్చా బావ? పెట్టొద్దు. 60 రూపాయలు పెట్టే అంత ఏం లేదు, ఏం లేదు. ప్యాకెట్ దొరుకుతుంది. ఈ ప్లాస్టిక్ దాంట్లో కూడా తినొద్దు కాబట్టి ఇది కొనకపోవడే బెటర్ అని మా ఉద్దేశం. ప్యాకెట్ కొనుక్కొని స్టీల్ బౌల్ని ఉడికించుకొని స్టీల్ గిన్నెలలో తినడే మంచిది. ఇది కప్పు వాడుకోగా పిల్లగాళ్ళకి మంచి లేడనుకో, లేకుంటే మనకు మంచి లేకో
స్టీల్ ఏ బొచ్చెడు ఉన్నాయి, అవే కింద వారెత్తారు. వేరే ఏవి తెచ్చినా పగల కొన్నాం కాబట్టి ఎందుకు waste చేయాలని. స్టీల్ మాత్రమే. సాలనిపిస్తుంది అసలు. ఓట్స్ తినగానే కడుపు నిండా మళ్ళీ హాయి ఉంది, వేడి వేడిగా తిన్నాం కాబట్టి oats టేస్ట్ బాగుంది. ఇది మరి మిల్ మేకర్ లాంటి ఎందుకు రాలి, మరి ఇల్లు ఎందుకు వచ్చినా నాకు అసలు అర్థమవుతుంది. కుప్ప కదా ఇది, కుప్ప పోసిన అన్ని కుప్ప పోసలు కావచ్చు, అట్లా ఓట్స్ అన్నట్టు ఇది కుప్ప ఓట్స్. మిల్ మేకర్లు వచ్చి బాగుంది కానీ ఉడకలే. అవును ఉడికినా బావా? మిల్ మేకర్లు ఉడికినాయా? మిల్ మేకర్లు ఉడకలే, కరకర అంటారు. ఇంకొక అర్ధగంట సేపు ఉంచారు కావచ్చు అవి. 4 నిమిషాలు తినచ్చు అన్న దాని మీద. 4 నిమిషాలకు 8 నిమిషాలు ఆయన అయినా కానీ ఏం లాభం లేదు. ఏం కాదు కానీ ఇప్పుడు ఇది అబ్బా నీకు చిన్నగా మళ్ళీ ఇప్పుడు అనొద్దిగా, ఇప్పుడే లేదు అప్పుడే అప్పుడే అనాలి. అయితే కీరా దోశ జ్యూస్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇక ఏం కాదు, ఇట్లా కూడా తినచ్చు. అబ్బా అంతే అంతే. అప్పుడే ఇదే నాకుంటే ఏమైనా పోదు, సపరేట్ చూసుకుంటే సపరేట్ ఉంది అంతే, అయిపోయింది. ఇక నువ్వు అప్పుడే ఉండే 2 నేను గెలిచినా, 1 నువ్వు గెలిచినావు. ఒకటే గెలిచినా? ఓకే ఓకే అంతే. ఓకేనా, ఫస్ట్ కొంచెం నుంచి చేయొచ్చు. అయిపోయింది. లోపల నాకు నేనే ఒరుక్కున్నా, అట్లా ఇటు పక్క నమ్మలెత్తలేదు, ముసలిలో ఒక పక్కకి నమ్మలెత్తాంది. నాకు కూడా పన్ను నొప్పి అవుతుంది, అందుకని ఎదిక్కే నవ్వుతాను నేను కూడా. ఓహో, ఇద్దరు ముసలిమైనా అంటే పాప నేను నీతో పాటుగా నేను కూడా వస్తాను అన్నట్టు. మనం ఎంత ఫుడ్ తిన్నా, ఎంత జంక్ తిన్నా, ఎంత బజ్జీలు తిన్నా, లాస్ట్ కీరా దోశ తింటా కడుపుకు హాయిగా ఉంటుంది, తొందరగా అడిగిపోతుంది. తొందరగా అడిగిపోతుందట. దాని వీడియోలలో కూడా చెప్తారు. మేము ఈ మధ్య చాలా వీడియోలు చూడడం జరుగుతుంది. ఇది తింటే మంచిది, అది తింటే మంచిది, ప్రోటీన్ ఇంత తినాలి, ఇది ఇంత తినాలి అని చెప్పి అన్నీ చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి డాక్టర్లు చెప్తా అంటే వినడం, ఇట్లాంటివి అన్నీ చూస్తున్నాం. అందరూ వెజిటేరియన్ తింటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. వెజిటేరియన్ తినాలి ఎక్కువగా, నాన్ వెజ్ ఎక్కువ తినద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే ఎంతనైనా తినచ్చు. ఎక్సర్సైజ్ హెవీ ఎక్సర్సైజ్ చేస్తే, బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎంతనైనా తినచ్చు. ఎంతైనా అంటే అధిక మించి తినద్దు. ఏది కూడా ఏది ఎంత తినో అంతే తినాలి, కానీ ఎక్సర్సైజ్ చేస్తే అరుగుతుంది. మేము ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి ఉబ్బిపోయినాం ఇందులో. అంటే నేనైతే ఉబ్బిపోయినా బొత్త, ఓన్లీ బొట్ట మాత్రమే ఉబ్బిపోయినా. అంటే ఓవర్ వెయిట్ లేవు కదా? ఓవర్ వెయిట్ అయితే లేను. ఇప్పుడైతే 85 kgs ఉండడం జరిగింది నేను. ఇదివరకు 92 kgs ఉన్నట్టు బాగా తగ్గుకుంటూ వచ్చింది, అందుకనే మంచిగా మెన్షన్ చేద్దాం. ఇదివరకు 92 kgs ఉన్నట్టు 92 నుండి 85కి వచ్చిన. ఇది తిరుగుకుంటూనే తిరుగుకుంటూ వ్యాయామాలు చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి ఇటు తగ్గుకుంటూ వచ్చినాం అనమాట. నేను 57 నుండి 52కి వచ్చిన. వచ్చి కూడా తగ్గింది. ఓకే, నెక్స్ట్ ఇక తిండిపోటీ అయిపోయింది. నెక్స్ట్ గేమ్ ఉంటుంది. ఇద్దరం చెర్రెండి గెలిచాం కాబట్టి నెక్స్ట్ ఒక గేమ్ అనుకున్నాం, ఆ గేమ్ పెడదాం. ఓకేనా? చిన్న గేమే. ఈ 5,000తోని ఈ 5 పెన్సిల్ పట్టుకోవాలి. 10,000. అయ్యో, 10,000తోని 5 పెన్సిల్ని పట్టుకోవాలట. అంటే ఇట్లా పట్టుకుంటే అయిపోయాయి, కానీ ఇట్లా కాకుండా ఏలు అంటే ఇయ్యలతోని ఇట్లా పట్టుకోవాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. ఫినిష్. అయ్యో, అరే ఫస్ట్ గేమే కానీ టెక్నిక్ వాడినా. ముందు ప్రిపేర్ ఉన్నాడు, కెమెరా సెట్ చేసి వచ్చే లోపు సింపుల్ గా అయిపోయింది ఈ గేమ్. ఈజీ నేను గెలిచిన. ఫస్ట్ ఈ గేమ్ లో, ఇట్లాంటి గేమ్ లో ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని యూజ్ చేసుకోవాలి. అంటే ఇది పెట్టలేదు, ఇవి తీసుకున్న తర్వాత ఇవైతే ఫాస్ట్ గా పెట్టచ్చు. పెట్టలేదు, ఇది మంచి లేదు, ఇది వద్దు. గట్లుంటది, ఇక అయిపోయింది అంతే ఫిక్స్. నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుడు, ఇవి పెట్టుడు, ఇదే అయిపోయింది. నేను అసలు చూసుకోలే అసలు. అయితే షట్ అబ్బా, ఒక్కసారి నేను పారేస్తాను. వాడు ఫీల్ అవుతాడు కనిగాడు. పెన్సిల్ ఎవరి వాళ్ళకి ఇస్తాం అన్నట్టు. ఇవి 3 నెలలు వాడాలి, 2 నెలలు వాడాలని ఇట్లా ఉంటది. అందుకనే వాడు బ్లూ కలర్ నీది, బ్లూ కలర్ నీది, గ్రీన్ కలర్ ఇవేమైతుంది. అయిపోయింది ఇక్కడ గేమే అయిపోయింది. లాస్ట్కి మొత్తానికి తిండిపోటీ విజేత నేనే.
చిన్న గేమ్ అసలు బావ మీద మంచిగా గెలవచ్చు అనుకున్నా నేను. ఇది బాగా చూడనే లేదు అసలు, కానీ ముందే సింపుల్ అంటే ఏదేది పెట్టొస్తుంది అని చెప్పి ఇట్లా ఆడాలని మర్చి చూపెట్టింది. చూపెట్టినప్పుడు ఏదేదైతే పెట్టొస్తుందని చూసినా లాస్ట్ కి ఇది పెట్టలేదు. లాస్ట్ ఈ పెద్దనే పెట్టలేదు. నేను అసలు ట్రయల్ కూడా వేయలే, నేను గేమ్ డిసైడ్ చేసిన అంతే. చూపెట్టింది నువ్వే కదా. నేను అది మొత్తానికి అయితే నేనే గెలవడం జరిగింది. 5 టాస్క్లలో 3 టాస్క్లు బాగా విన్ అవ్వడం వల్ల బాగానే విన్నింగ్. చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Bye bye. బాయ్.